నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 25 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి అమావాస్య మనకి సాయంత్రం 4:04 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మృగశిర ఉదయం 10:40 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము సాయంత్రం 6:24 నుంచి రాత్రి 7:52 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. యమగండ కాలం ఉదయం 7:26 నుంచి ఉదయం 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారి 4:59 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:42 నుంచి రాత్రి 1:11 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 25, 2025 నాటి గ్రహస్థితులు, గోచార రీత్యా ఫలితాలు, మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయి, గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 3వ ఇంట సంచారం చేస్తూ ఉండగా ధైర్యవంతమైన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు. బుధుడు 3వ ఇంట ఉండడం వల్ల బుద్ధితో సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. చంద్రుడు 1వ ఇంట ఉండడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతంగా ఈరోజు ఉండబోతున్నారు. శని భగవానుడు 11వ ఇంట ఉండడం వల్ల ఆశించిన ఫలితాల్లో కొంత ఆలస్యం అనేది ఏర్పడుతుంది. రాహు 12వ ఇంట ఉండడం వల్ల కొంత నిరాశ, నిస్పృహకు లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కేతు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షాల మీద విజయాన్ని సాధిస్తారు. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఈరోజు మీరు నమ్మకస్తులను, వారి యొక్క నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కార్యాలలో ఏదైనా పని చేయాలంటే స్పష్టత అనేది ఉంటుంది, ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి, ఆందోళన తగ్గే అవకాశం కనబడుతోంది. వ్యాపారానికి సంబంధించిన పాజిటివ్ మార్పులు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఈరోజు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం కుజాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని పూజించి మిరపకాయలను కనుక పచ్చిమిరపకాయలు కావచ్చు, ఎండుమిరపకాయలు కావచ్చు, మీ యొక్క యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ ఇంట సంచారం చేయడం వల్ల మాటల వల్ల లాభాలు పొందుతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కొంత ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. శని భగవానుడు 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల అనుకోని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యాపరంగా విద్యార్థులకు శ్రద్ధ అవసరము. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు మీకు. మరి గోచార రీత్యా ఫలితాలు ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కొంతమేర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ వ్యాపార రంగాలలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం కనబడుతోంది. మాతృ సంబంధిత విషయాలలో శ్రద్ధ పెట్టవలసిందిగా ప్రత్యేకమైన సూచన. విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. స్వయంగా మీరు మీ పని మీరు చేసుకున్నట్టయితేనే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నెయ్యి దీపం వెలిగించడంతో పాటు గోశాలలో దూడలకు ఏదైనా ఆహారం కానీ పాలన కానీ మీ చేత్తో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు లగ్నంలో ఉండడం వల్ల ఒక స్పష్టత, గౌరవము అనేది ఏర్పడుతుంది. బుధుడు కూడా లగ్నంలోనే ఉండడం వల్ల బుద్ధి వికసించి ఆలోచన శక్తి పెరుగుతుంది. చంద్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాల బాట పడతారు. కుచుడు 11వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. శని 9వ ఇంట్లో ఉండడం వల్ల గురుబంధము కొంత నమ్మకం లోపించేటట్టుగా కనబడుతోంది. రాహు 10వ ఇంట ఉండడం వల్ల మీ కెరీర్ మీద ఆలోచనలకి గందరగోళ పరిస్థితి, అందులో ఉండాలా, ఇందులో ఉండాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఇలాంటి గందరగోళ స్థితిని ఎదుర్కొంటారు. కేతు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి విషయాలలో అసహనము, కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు మిత్రుల సహాయంతో కొన్ని పనులు ఊహించిన దానికంటే వేగంగా పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. విద్య, వాణిజ్య, వ్యాపార రంగంలో మార్గము మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. అయితే ఆధ్యాత్మికం వైపు కొంత ఆసక్తిని పెంచుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ ఆకుపచ్చ వస్త్రాలను ఎక్కువగా మీరు ధరించే ప్రయత్నం చేసినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని సానుకూలంగా పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.